తన బాస్ రాహుల్ గాంధీ ఆదేశాలు పాటించడమే తన ఎజెండా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ఇక కులగణన విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు సవాల్ విసిరారు ఆయన. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ తమ వైఖరేంటో స్పష్టం చేశారు. రాహుల్ కి తనకు గ్యాప్ ఉందన్నది ప్రచారం మాత్రమే, దాంట్లో ఏమాత్రం నిజం లేదన్నారు సీఎం రేవంత్. రాహుల్ గాంధీ చెప్పేది ప్రతిదీ చేస్తా, దానివల్ల వచ్చే ఏ పరిణామాలు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. అనవసరమైన చర్చలతో కొందరు నాయకులు పైశాచికానందం పొందుతుంటారు. తాను అవేవీ ఆలోచించకుండా పనిచేసుకుంటూ పోతానంటున్నారు. రాహుల్ ఆలోచన నుంచి పట్టిందే కులగణన. ఆయన ఆదేశాల ప్రకారమే కులాల లెక్కలు తీశామన్నారు. జనం స్వయంగా చెప్పిన వివరాలే కులగణనలో నమోదయ్యాయి. అందులో ఏమైనా తప్పు ఉంటే చూపించాలంటూ సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో చేసిన సర్వేకి తమ సర్వేకి చాలా తేడా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వేలో బీసీలు 51%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, ఓసీలు 21%గా ఉన్నట్టు చూపించారు. ముస్లింలను ప్రత్యేకంగా చూపలేదు, కానీ ఇప్పుడు 5 కేటగిరీలుగా విభజించామన్నారు. ముస్లింలలో ఉన్న ఓసీ, బీసీలను కూడా ప్రత్యేకంగా చూపించామన్నారు. దాని ప్రకారం చూసుకుంటే హిందూ ముస్లింలలోని వెనుకబడిన తరగతుల సంఖ్య 56%కి పెరిగిందన్నారు. కేసీఆర్ చేయించిన సర్వేలో ఈ సంఖ్య 51% మాత్రమే ఉంది. అంటే బీసీలు 5% పెరిగినట్టే కదా అనేది రేవంత్ వాదన. ఇకపోతే రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలన్నీ కలిపి 59 ఉంటే కేసీఆర్ హయాంలో వాటిని 82గా చూపించారు. అదెలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బీసీలో 46.25% హిందువులు, 10.08% ముస్లింలు ఉన్నారు. గతంలో 21% ఉన్న ఓసీల సంఖ్య ఇప్పుడు 15.5%కి తగ్గిపోయింది. ఇదివరకు ముస్లింలు 17% ఉన్నారని చెప్పేవాళ్లు, కానీ 12.56% మంది ఉన్నట్టు తమ సర్వే ద్వారా స్పష్టమైందన్నారు సీఎం రేవంత్. మిగిలిపోయిన వారు కులగణనలో పాల్గొన్న తర్వాత మార్చి మొదటి వారంలో దాన్ని కూడా క్రోడీకరించి తుది లెక్కలు ప్రకటిస్తాం. ఆ లెక్కలను బట్టి సంక్షేమం ఎలా అందించాలన్న దానిపై కొత్తగా కమిషన్ లేదా కమిటీ వంటి వ్యవస్థను నియమిస్తాం. దీని విధి విధానాల ఖరారుకు ఒక బృందాన్ని నియమిస్తామన్నారు. రాహుల్ గాంధీతో దీనిపైనే ప్రధానంగా చర్చించారు సీఎం రేవంత్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఇంత పెద్ద సామాజిక సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదన్నారు సీఎం రేవంత్. 1931 తర్వాత దేశంలో కులగణనే జరగలేదు. అలాంటప్పుడు ఏ కులం జనాభా ఎంత అనేది ఏ డాక్యుమెంట్ చెబుతుంది? ఇప్పుడు తాము చేసిందే అధికారిక డాక్యుమెంట్. ఇదంతా ప్రజలు స్వయంగా ప్రకటించిన సమాచారమే తప్ప ప్రభుత్వం సృష్టించింది కాదన్నారు. తాము ఎక్కడా జనాభాను తగ్గించలేదన్నారు. 50 రోజుల్లో సేకరించిన డేటాను కరెక్ట్గా ప్రకటించాం. అందులో అక్షరం కూడా తప్పులేదు. డబుల్ ఎంట్రీలు అసలే లేవన్నారు. సమగ్ర కులగణన పేరుతో ఒకే ఒక్క రోజు కేసీఆర్ సర్వే చేశారు. 10 ఏళ్లు ఆ వివరాలను దాచుకున్నారే తప్ప కేబినెట్ ముందుకు కానీ అసెంబ్లీ ముందుకు కానీ తీసుకురాలేదు. అందుకే ఆ సమాచారానికి చట్టబద్ధత లేదన్నారు. తాము మాత్రం అసెంబ్లీ ముందు, కేబినెట్ ముందు ఉంచామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదం కోసం పంపుతామన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణలో దేశానికే తెలంగాణ ఒక రోడ్ మ్యాప్ చూపింది. కులగణన ద్వారా ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నామన్నారు.